నాకు ప్రాబ్లం ఏం లేదు. ఈ పోరోళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉన్నది. రాంబాయిని ఎంటవాడు పెళ్లి చేసుకుంటాడు. పోరాయాలన్నాక బరాబర్ ఎంట పడతారు. ఇవన్నీ స్క్రిప్ట్లో చెప్పలేదు, నువ్వు సడన్గా చెప్తే ఎట్లా? రాజు స్క్రిప్ట్ లాగా కాదన్నా, బయట కూడా పోరాయాలన్నాక బరాబర్ ఎంట పడతారు. ఎంట పడరా చెప్పుర్రి. ఇప్పుడు నాకు రాజుగారి ప్రాబ్లం ఏంటంటే నా కూతురు మీద నాకున్న ప్రేమ కన్నా వాని ప్రేమ గొప్పదని వాని ఫీలింగ్. అవు బరాబర్ గొప్పదే. 21వ తారీఖు చూస్తారు ఎవరి ప్రేమ గొప్పదో. మరి మన ముందర వెరిగిన వాళ్ళకి ఇట్లా మాట్లాడితే మనం ఏం చేస్తాం? మెడలు నరుకుతాం. You can't see me John Cena versus Randy Orton together match. సగం గీలోళ్ళకి ఆయన చంపుదాం అనుకున్నాను. కాదు, పోరాడు మస్తు టాలెంటెడ్ ఉన్నాడు, కాస్త మంచిగా ఉండొచ్చు కదా. లేదు, మంచిగా సక్కంగా ఉద్యోగం చేసుకుని నా కూతుర్ని మంచిగా చూసుకుంటే ఏ ఉద్యోగం ఏమిటి కావాలి? పోరి పట్ల మంచి ప్రేమ ఉంది, ఏం కావాలి? ప్రేమ నేను కొట్టే బ్యాండ్ స్టైల్ కి మొత్తం అందరు పడతారు. ఉద్యోగం ఎందుకు మళ్ళా? అదే అంటున్నారా? ఇన్నరాదరా నువ్వు? దుకాణంలోకి పోయి నాకు ప్రేమ ఉంది 2 బిర్యానీ పొట్లాలు కట్టమంటే కడతారా? పైసలు ఉంటే కడతారు, అవునా కదా? ఆ బ్యాండ్ కొట్టుకుంటా, రోడ్ నెంబర్ తిరుగుకుంటా, మంచిగా చదువుకునే పిల్ల ఎట్లా ఖరాబ్ చేసిరు చూడు. ఆ ముఖంలో ఎంత ప్రేమ. నేను బ్యాండ్ కొట్టుడు, పొట్లాలు కట్టుడు ఇదే చూస్తున్నావు. నేను ఎంత ప్రేమిస్తున్నావు చూస్తలేరు. అదే బాధ. ఏం చేసుకుంటారు ప్రేమ? బేకార్. ఏం చేసుకుంటావురా ప్రేమ? ప్రేమ ఉంటేనే వాళ్ళందరం ఉంటాం. ప్రేమతో ఇదంతా. ప్రేమ లేకుంటే ఏం లేదు. వేస్ట్. ప్రేమ వేస్ట్. ప్రేమనే బెస్ట్. ఇట్లా చేస్తే మీరు ఎవరికి సపోర్ట్? రాజువా? చెప్పురా, ఎవరు చెప్తలేరు. వెంకన్న అరే మీ అందరు మెడలు నడుపుతా. మీ అందరు మెడలు నడుపుతా నేను. ఆడ డోర్ ఆడ డోర్ సర్వీస్ ఉంది, కత్తి పెట్టినా ఒక్కొక్కడిని ఎగ్జిట్లా. అమ్మ వెంకన్న మస్తు ప్లాన్డ్గా వచ్చినట్టున్నారు. మేము కూడా అంతే ప్లానింగ్తో వచ్చినాం. ఇప్పుడు ఒక్కసారి ఆ పోస్టర్ చూద్దాం. పోస్టర్ వేయండి అమ్మా. ఏం వేస్తారు? ల్యాప్టాప్కి లేస్తారు. ఓమ్మని మా ఇన్స్పిరేషన్ మంగపద వణుకు వచ్చినట్టుంది అందరికి ఇక్కడ ఒక్కసారిగా. ఏంటండి ఆ కాంబినేషన్, మేము తట్టుకోలేకపోతున్నాం. రాజు చూసినావా నా ఇన్స్పిరేషను? మంగపతి సార్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఆ సినిమాలో వాడు నా తమ్ముడు, నేను అన్న, ఇద్దరం కలిసి లాస్ట్కి ఏమైతుంది తెలుసు కదా. నేను అన్న కాడ పర్మిషన్కే పోయినా, నేను వేసేద్దామని. అన్న జరంతా ఆగంటున్నాడు. అవునా? ఆగు, కోర్టు కోద్దాం, కేసు వేద్దాము అవన్నీ అంటే నేను చెప్పిన అన్న మా దగ్గర కేసులు ఎవరు బొంద పెడతారు అని. సరే అయితే 21వ తారీఖు రోజు చూసుకుందాం. ఆయన బొంద పెడతాడో, కేసు పెడతాడో, ఏం చేస్తారో లైఫ్ లో ఒక్కళ్ళు కాదు, అక్కడ 2 విలన్లు కనిపిస్తున్నారు నాకు. అయితే ఇద్దరు కాదు, అసొంటోళ్ళు 100 మంది వచ్చినా నా ప్రేమ ముందర నిలవరు. భయపడేదే లేదు, సవాలే లేదు. రాంబాయ్ నాది. మా ఊర్లో అయ్యాలి ఒకడు మాయమైండు, నిన్నంత ఇట్లనే మాట్లాడినాడు. అమ్మ మస్తు బెదిరిస్తున్నారు. శేష్ గారు, రాంబాయిని అడగండి. మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ వెంకన్న గురించి, ఎస్పెషల్లీ ఆ కాంబినేషన్ గురించి? అందరూ వెంకన్న గురించి, రామ్ గురించి, రాజు గురించి, వెంకన్న గురించి మాట్లాడుకుంటున్నారు. రాంబాయ్ ఏం ఫీల్ అవుతుందా నేను క్యూరియస్గా ఉన్నాను. అడుగుదాం. సో మనం నా ప్రేమ ఎంత గొప్పది, నా కూతుర్ని చేయడం లేదు, ఇవి అనుకునే ముందు ఫస్ట్ తనేం ఫీల్ అవుతుందని కనుక్కోవడం ఇంపార్టెంట్ నా ఫీలింగ్. మా రాంబాయ్ ఎంత మంచిదంటే లోపలికి వెళ్ళి యాసిడ్ తీసుకురా అంటే కామ్గా వెళ్ళి తీసుకొచ్చింది. పిచ్చి పిల్ల. లేదండి, అది వాటరే, అందుకని ఇక్కడ కూర్చుంది కదా. అబ్బా లాజిక్. సరే రాంబాయ్, ఏంటి ఇటు వెంకన్న, అటు రాజు, ఏం చేద్దాం? అలా చూస్తుంటే ఫస్ట్ నాకు మాటలు రావట్లేదు. మీరంతా చూడకండి, అటు చూడండి. చూసాం కదా ట్రైలర్లో, ఎంత మస్తు ఎగిరెగిరి పడుతున్నావులే. ఉంది, మీకు ఉంది, అర్థమవుతుంది మాకు. మీకు రాజు ప్రేమ ముఖ్యమా, వెంకన్న గారి ప్రేమ ముఖ్యం? ఏది ఎక్కువగా మిస్ అవుతున్నారు మీరు? రాంబాయికి ఉన్న ప్రేమ, షీ హాస్ సో మచ్ లవ్. రాజుకి ఇస్తుంది, ఫాదర్కి కూడా ఇస్తుంది. ఆమె డిప్లొమసీలో డిప్లొమాటిక్ చేసింది. నిజంగా ఇద్దరి ప్రేమ కావాలా? ఇద్దరి ప్రేమ కావాలా? అట్లా కుదరదు కదా. రాజు ఓకేనా? నువ్వు నాకే చెప్పాలి.
ఎట్టెట్టుంటుంది మీరు నాకు చెప్తావా? వీళ్ళందరూ కుడికను కావాలా ఎడంకను కావాలా అన్నట్టు ఉంది ఇది. కరెక్టే, ఎగ్జాక్ట్లీ. సరే, ఈ డిబేట్ ఇప్పుడప్పుడే తేలేలా లేదు, కానీ మా వెంకన్నకు సంబంధించి ఒక వీడియో చూసేద్దాము. ఆ తర్వాత వెంకన్న మాటలు విందాం మనం. కెన్ వీ హ్యావ్ ద వీడియో? ముగ్గురికి ఇప్పుడే చెప్తున్నా ఇంకొర్రి, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నా బిడ్డకు కూడా గవర్నమెంట్ సంబంధం మీద ఎత్తా. అర్థమైందా? ఓదినే ఆకలి అయితే అన్నం పెట్ట రాదు. ఆకలి అయితే అందారా? ఇంత మంచి సంబంధం తెచ్చినావని ఆకలి అయితే అందారా నీకు? పెడతా బువ్వ నీకు, ఆగు తిందుర్రా. చైతు గారు మామూలుగా లేదు ఈసారి. వెంకన్న